భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటే తెలుగులో ఉత్తర్వులు వెలువడటంపై తన ఆనందాన్ని అయితే పంచుకున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆయన రుణమాఫీపై ఉత్తర్వులను అయితే మాత్రం తెలుగులో వెలువరించడం శుభ పరిణామం అని చెప్పేసి వెంకయ్య నాయుడు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఒక తెలుగుదనం అంటేనే వెంకయ్య నాయుడు ఆయన పంచకట్టే విధానం వచ్చు. ఎప్పుడు కూడా ఆయన పంచకట్టి ఆయన సభలు సమావేశాలకు వస్తుంటూ ఆయన చెలోక్తులు వేసడం భాష యాస లేకపోతే గోస అనే విధంగా కొన్ని అంటే కంటిన్యూగా ఒకటే పదాలని ఆయన ఉచ్చరించేటటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో తెలుగు భాషకి మీడియాని అలాగే వార్తాపత్రికలను కూడా చాలాసార్లు అభినందించడం జరిగింది. తెలుగు భాష అంటేనే ఒక రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి పదాలకు వేదిక అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. తెలుగు అంటే మక్కువ. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ భాషలో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మన భాషలో మాట్లాడాలా తప్పేంటనే విధంగా చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గతంలో కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరన్నా సరే తెలుగు భాషను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంటుంది. మన భాష గోస యాస అనే విధంగా ఆయన కొన్ని ఉచ్చరించినటువంటి సందర్భాలు ఉంటాయి. కొన్ని చెలోక్తులు కూడా సంధించినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు మాత్రం తెలుగులో వెలువరించడం ఒక శుభ పరిణామం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విధంగానే మిగిలినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి వెలువరించేటప్పుడు తెలుగులో వెలువరిస్తే కొంచెం తెలుగు ప్రజలు హర్షిస్తారనే విధంగా తన మనోగతాన్ని అయితే వెల్లడించారు వెంకయ్య నాయుడు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు తెలుగులో వెలువరించడం, మిగిలినటువంటి ఉత్తర్వులు కూడా తెలుగులోనే వెల్లడించాలి. అటుపక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి వెంకయ్య నాయుడు తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ యొక్క తెలుగులో చాలా రోజుల తర్వాత తెలుగులో ఉత్తర్వులు వెలువడటం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయితే మాత్రం కొంచెం ఈ యొక్క ఉత్తర్వులను వెలువరించడాన్ని హర్షించదగ్గ విషయంగా ఆయన వెల్లడించారు.